హాయ్, మొత్తం మీద ఇప్పుడే పాండిచ్చేరి రీచ్ అయ్యాము. మహాబలిపురం నుంచి 100 కిలోమీటర్స్ ఉంది పాండిచ్చేరి రోడ్డు అయితే. మహాబలిపురం నుంచి పాండిచ్చేరి వచ్చే రోడ్డు అయితే ఇది హైవే లాగా 2 వే కాదనమాట, సింగిల్ వే. ఇది డబల్ రోడ్డు, వచ్చేయి పోయేయి ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. పాండిచ్చేరి చెన్నై నుంచి డైరెక్ట్గా రావడానికి హైవే మీద వెళ్ళడం బెస్ట్. ఇటు మహాబలిపురం ఎవరన్నా చూసే వాళ్ళైతే ఇటు రావడం ఓకే, కానీ లేదంటే మహాబలిపురం టచ్ కాకుండా వచ్చే వాళ్ళైతే నేరుగా హైవే మీద రావడం బెస్ట్. ఇది మహాబలిపురం నుంచి పాండిచ్చేరి వచ్చే రోడ్డు. ఇది ట్రాఫిక్ హెవీగా ఉంది. ఇంకా పాండిచ్చేరి అంటే తెలుసుగా, ఒకప్పుడు ఇది ఫ్రెంచ్ యొక్క కాలనీ, ఫ్రెంచ్ యొక్క వలస ప్రాంతం. ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాల్లో హిస్టరీలో చదువుకొని ఉంటాం. కౌండి, లాలి, బుస్సీ ఇట్లా ఫ్రెంచ్ గవర్నర్ల గురించి. అప్పుడు భారతదేశంలో వర్తక వ్యాపారాల కోసం వచ్చిన ఫ్రెంచ్ వారు ఇంగ్లీష్ వారితో ఇక్కడ ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలు. చివరికి ఫ్రెంచ్ వారి ఆధిపత్యం కోల్పోయి కేవలం పాండిచ్చేరి వరకు మాత్రమే పరిమితం అయిపోయారని, తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఫ్రెంచ్ వారి కాలనీని ఇండియాలో మనం విలీనం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఫ్రెంచ్ వారి ప్రాబల్యం, వారి సంస్కృతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని యూనియన్ టెరిటరీగా ఉంచారు. ఇదంతా మనం హిస్టరీలో చదివే ఉంటాం. అదనమాట పాండిచ్చేరి. ఇంకా ఈ పాండిచ్చేరిలో రాక్ బీచ్ అని, తర్వాత ఫ్రెంచ్ కాలనీ అని, అప్పుడు ఫ్రెంచ్ కాలానికి సంబంధించిన కట్టడాలు అట్లాంటివి ఉంటాయన్నమాట. దగ్గర మహాబలిపురం నుంచి ఇక్కడికి అయితే జర్నీ టైం చాలానే పట్టింది. 1.5 అవర్ పైనే పట్టింది. ఎందుకంటే ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. ఎందుకంటే రోడ్డు హైవే లాగా 4 వే కాదు, 2 వే, సింగిల్ వేలోనే పోవడం రావడం అన్నీ. మహాబలిపురం అయితే మాత్రం అనుకున్న ప్లేస్లన్నీ కవర్ చేసాము. పంచపాండవ రథాలు, తీర దేవాలయం, తర్వాత గుహాలయాలు, మెయిన్ అన్నీ కవర్ చేసాం. పాండిచ్చేరి యూనివర్సిటీ, ఏదో ఒక ఐకానిక్ ప్లేస్ ఒకటి పాండిచ్చేరి అంటే వస్తుంది. ఒకటి రౌండ్గా సర్కిల్గా ఉండే ప్లేస్ అదొకటి, బీచ్ ఒకటి, ఫ్రెంచ్ కాలనీ, ఇట్లాంటివి కొన్ని చూడాలి. ఇంకా మనకు టైం లేదు. టైం ఉంటే ఇక్కడ మ్యూజియం కూడా ఉండుంటుంది. ఎందుకంటే అది ఫ్రెంచ్ వారికి సంబంధించి భద్రపరిచిన మ్యూజియం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. చూద్దాం, ఉన్న టైంలో వీలైతే అవి చూద్దాం. పాండిచ్చేరి ఒక యూనియన్ టెరిటరీకి రావడం అయితే ఫస్ట్ టైమా, అంతేలే. ఇంకా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళా ఇంతవరకు. పాండిచ్చేరి ఫస్ట్. నేను బైక్ నడిపిన రోడ్లన్నింటిలో కల్లా హెవీ ట్రాఫిక్ రోడ్ ఏదైనా ఉందంటే ఇదే. ఏమైనా ఇది జనవరి 1 అకేషన్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉందా, రెగ్యులర్గా కూడా ఎలాగా ఉంటుందో తెలియదు, కానీ ఖాళీ రోడ్డే కనిపించదు అసలు ఈ 100 కిలోమీటర్లలో. సముద్రం కనిపిస్తుందా? బీచ్ స్టార్ట్ అయిపోయినట్టుంది ఇక్కడే. చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆరోవిల్లీ బీచ్. వింటర్ అయినా కూడా బాగా సమ్మర్ లాగా మండుతుంది బాగా. కొబ్బరి చెట్లు మాత్రం బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. పాండిచ్చేరి సిటీ నుంచి ఒక 13 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చి, ఇక్కడ మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ జంగిల్లో వాకింగ్ చేసి, ఇదిగోండి ఆరావెల్లి మాతృ మందిర్ పాయింట్. ఇది చూడడానికి వచ్చామన్నమాట.
నడిచి నడిచి చెమటలు అయితే కారాయి. ఇక్కడేమో లోపలికి కూడా అల్లోడ్ లేనట్టుంది, దగ్గరికి వెళ్ళడానికి కూడా. ఇక్కడి నుంచే చూస్తున్నారు అందరూ. ఎంత మరీ ఇంత దూరం జర్నీ చేసి వచ్చినంత గొప్పగా అయితే ఏమనిపించట్లేదు. మరి ఏదో ఉండుంటుంది దాంట్లో సంథింగ్ స్పెషల్. బీచ్ రోడ్ అయితే ఫుల్ రష్గా ఉంది. అసలు ఈ వాయిస్ అయినా వినిపిస్తుందో వినిపించదో. అక్కడ గాంధీ స్టాచ్యూ అని కనిపిస్తుంది కదా, చూడండి.